గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ఈరోజు మనతో జేడి చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన నటించిన గాయపడ్డ సింహం మే 1వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో జేడి గారితో మాట్లాడి ఈ మూవీ విశేషాలు, అలాగే ఆయన కెరీర్ విశేషాలు, మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1989లో శివ సినిమా తీసి ఇప్పటికీ ఇంత ప్రయాణం చేసి ఈ గాయపడ్డ సింహం సినిమా వల్ల, అంటే నేను నమ్మేది ఇది పర్సనల్గా, దీనివల్ల కొత్తగా జేడి చక్రవర్తికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే జేడి బ్రాండ్ అట్టాగే ఉంది. బట్ నాకు కావాల్సింది ఏంటంటే మీ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గురించి, ఒక దర్శకుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని కలగని 16 సంవత్సరాలు, కరెక్ట్, 16 సంవత్సరాలు అదే కళ మీద, అదే డ్రీమ్ మీద నిలబడి ఈరోజు ఇంకొన్ని గంటల్లో, అంటే మేబీ కొన్ని రోజుల్లో కరెక్ట్ ఆయన కళ నెరవేరబోతుంది. కరెక్ట్. సో ఆయన కష్టాన్ని తగ్గించి చూసిన మనిషి మీరు. ముందు నాకు డైరెక్టర్ గురించి చెప్పండి. ఇప్పుడు మీ ఛానల్ పేరులోనే ఉంది ఐ డ్రీమ్ అని. ఎస్. సో అతను కూడా అక్కడ ఐ డ్రీమ్ అని మొదలెట్టాడు 2010లో. అండ్ ఎవ్రీ డైరెక్టర్స్ డ్రీమ్ అండి, ఒక సినిమా చేయాలి. ఆ సినిమా ఇప్పుడు నాకు ఇందాక తెగ నచ్చాడు. ఇందాక వచ్చాడు నా దగ్గరికి, ఇప్పుడే సెన్సర్ అయిపోయిందని చెప్పడానికి. నాకు ఎందుకు నచ్చాడంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు, చాలా టెన్షన్లో ఉన్నాడు. అది నచ్చటం అంటే అండి, అది ఫస్ట్ టైం డైరెక్టర్కి, ప్రతి డైరెక్టర్కి ఆ టెన్షన్ ఉంటుంది. సార్, మనం ఎంత చెప్పినా నథింగ్ అని వాదీసో ఆ టెన్షన్ ఉన్నంత వరకే నా ఉద్దేశం డైరెక్షన్ చేయాలి. సార్, ఇప్పుడు నేను ఆ విషయం చెప్తున్నప్పుడు అలా మీ మీద లైట్ వచ్చి వెళ్ళింది చూసారుగా, అది నిజం అన్నమాట. నిజం. అప్పుడు కాంతి మీ మీద పెరగటం లాంటిది నిజం. నేను చెప్పిన విషయం మీకు నేచర్ కూడా మీకు స్పందిస్తుంది. సో తను ఆ టెన్షన్ చూసి ఎందుకు ముచ్చటేసిందంటే, నేను సినిమా తీసాను, అది ఇప్పుడే సెన్సర్ అయింది. సెన్సర్ వాళ్ళు ఏమన్నారు అన్న, అదేనండి అదే అంటే ఆ ఒక్క ఏదైతే టెన్షన్ ఉంటుందో అది నాకు చూడడానికి ముచ్చటేసింది. బికాజ్ ప్రతి ఫస్ట్ టైం డైరెక్టర్కి అది ఉంటుంది. సెకండ్, తను షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత బ్రేకప్ కన్సల్టెంట్ అని ఒక వెబ్ సిరీస్ చేసి, నాకు తెలిసినంత వరకు తను ఒక 4-5 సినిమాలు డైరెక్ట్ చేసినంత అనుభవం ఉంది. కరెక్ట్. తన దగ్గర చాలా తెలివి గలవాడు, సమయస్ఫూర్తి గలవాడు. అన్నిటికీ మించి తనకు ఒక విచిత్రమైన ఒక వేరే ఒక శైలి ఉంది. తను మాట్లాడినప్పుడు చాలా సైలెంట్గా మాట్లాడతాడు, కానీ దాంట్లో ఒక వ్యంగ్యం ఉంటుంది, ఒక వెటకారం ఉంటుంది. అది మనకు అర్థమై నవ్వుకునే లోపల మళ్ళీ ఇంకో పదం మాట్లాడేస్తాడు. తను హ్యూమర్ని ఎఫర్ట్ పెట్టాడు, బై తన నరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. అది జీర్ణించుకుపోవటం వల్ల ఏదైతే తనకున్న ఆ ట్రైట్ ఏదైతే ఉందో అది సినిమాలో పుష్కలంగా పెట్టాడు. సార్, అది మీకు పుష్కలంగా కనిపిస్తుంది. అంటే ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే, నేను తనతో నవ్వుతూ అంటూ ఉంటా. ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి, దాంట్లో ఉండే ఏదైనా సీన్ చూసాడు అనుకోండి, కాపీ కొట్టేసి పెడతాడని నేను అన్ను, స్పూఫ్ కూడా అన్ను. నేను దాన్ని తీసుకుని చాలా రియలిస్టిక్గా తన సినిమాలో ఎలా వాడుకోగలడో మీరు ఈ సినిమాలో చూడొచ్చు. సో ఐ థింక్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ రైటర్, ఈక్వలీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. అంటే యాక్చువల్గా ఇది నేను చాలా దగ్గర సోర్స్ ద్వారా తెలుసుకున్నదే. జేడి చక్రవర్తి చూడని స్టార్డమ్ లేదు, జేడి చక్రవర్తి కొట్టని హిట్ లేదు, జేడి చక్రవర్తి పడి లేచిన సందర్భాలు ఎన్నో. ఇంత కెరీర్ చూసిన మీరు సెట్లో, ఈ గాయపడ్డ సినిమా సెట్లో చొక్కా మార్చుకోవాలంటే సెట్లోనే, అంటే క్యారీ వ్యాన్కి వెళ్ళి వచ్చే లోపల లేట్ అయిపోద్దని అక్కడే సెట్లోనే ఒక ముగ్గురిని అడ్డం పెట్టుకొని టక్క షర్ట్స్ మార్చేసుకోవడం, అండ్ ఈవెన్ ప్యాంట్ మార్చుకోవాలన్నా వాళ్ళు అడ్డం నుంచినారు, కానీ నాకు అడ్డం వద్దని చెప్పారు. అంటే నాకు మేకర్సే చెప్పారు, ఓకే క్యారీ వ్యాన్కి వెళ్ళి వచ్చే లోపల లేట్ అయిపోద్దాము. అది నిజమండి. ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు మేము ఒక ఫ్యాక్టరీలో చేసాం. అది
అల్యూమినియం ఫ్యాక్టరీ. ఇప్పుడు అల్యూమినియం కాదు, హెచ్ఎంటీ. ఏంటంటే క్యారవాన్ ఉన్న చోటు నుంచి స్పాట్కి 10 minutes అండి వెళ్ళడానికి, రావడానికి 10 minutes, మార్చుకోవడానికి 10 minutes. అలా నాకు 8 changes ఉన్నాయి. అవును. 4 hours పడుతుందండి. మధ్యలో ఎవరైనా ఫోన్ చేశారనుకోండి 4.5 hours పడుతుంది. మధ్యలో మనం ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి 5 hours పడుతుంది. సో ఒక 4 గంటల సేపు అంటే ఒక హాఫ్ కాల్ షీట్ వేస్ట్ అవుతుంది. ఒక చొక్కా మార్చుకోవడానికి అంత దూరం వెళ్ళి రావటం అనవసరం. అదే ఇక్కడ అనుకోండి, నేను మొత్తం 8 చొక్కాలు 10 నిమిషాలు మార్చుకున్నాను సార్. సో టైం సేవింగ్ అండి. ఇప్పుడు ఇది ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రొడ్యూసర్ని, నేను డైరెక్టర్ని కనుక అని కాదండి. అది ఇట్స్ ఎ బేసిక్ హ్యూమన్ ట్రేట్. ఎవరికైనా టైం వేస్టే కదా సార్ అనే ఉద్దేశంతో అట్లా చేశానండి. దీనికి మేకర్స్ చెప్పారంటే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మేకర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక అంటే నేను సీరియస్ క్వశ్చన్ అనుకుంటున్నా, దీని మధ్య ఏమైనా కాన్సెప్ట్ ఉండొచ్చేమో. ప్రమోషన్స్లో మీరున్న దగ్గర తరుణ్ భాస్కర్ గారు ఉండట్లేదు, తరుణ్ భాస్కర్ ఉన్న దగ్గర మీరు ఉండట్లేదు. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్లో కూడా ఆ సినిమాలో ఆయన లేయర్ వేరుగా ఉంటుంది, మీ లేయర్ వేరుగా ఉంటుంది. ఇద్దరు కలిసిన ఆ సీక్వెన్స్ షార్ట్స్ కానీ ఏవి చూపించట్లేదు. ఇది కాన్షియస్గా తీసుకున్న డిసిషనా? మీరు అనేది సినిమాలోనా ఇంటర్వ్యూస్లోనా? ఇంటర్వ్యూస్లోనూ అలాగే ఉంది, ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రమోషన్ కంటెంట్లోనూ అలాగే ఉంది. మీరు చూడండి, సినిమాలో ఉన్నది మెయింటైన్ చేస్తున్నాం మేము. అదే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అలా మీకు అనిపించింది, ఇప్పుడు నేను కాదంటే బాగుండదు. కానీ అది కాదు. అసలు విషయం ఏంటంటే సినిమా డేట్ రిలీజ్ అనుకునే టైంకి ముందే తరుణ్ సినిమా ఈ నగరంలో ఏమైంది, Part 2 సినిమా ఆల్రెడీ తను 4-5 months బ్యాకే ఈ డేట్స్ బ్లాక్ చేసుకుని థైలాండ్లో షూటింగ్ తను. సో తను షూటింగ్ నిమిత్తం అక్కడ ఉన్నాడు. కాబట్టి మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేయటం కుదరట్లేదు. అండ్ అంటే కంటెంట్ పరంగా చూసుకున్నా సరే అది మీరు చెప్పారు కనుక ఇప్పటి నుంచి దీన్ని వాడుకుంటా రాజా. నేను వాడుకుని యాక్చువల్లీ కాంటెంట్ ప్రకారం ఇద్దరం కలవకూడదు, అందుకే కలవట్లేదని. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన కనుక నెక్స్ట్ ఇంటర్వ్యూ చూడండి అదే చెప్పబోతున్నా. అప్పుడు లైట్ మళ్ళీ అలా ఆఫ్ అయ్యి ఆన్ అవుద్ది. అంటే ఈవెన్ కంటెంట్ పరంగా చూసుకున్నా సరే ఇప్పుడు తరుణ్ భాస్కర్ ఒక యుఎస్ వెళ్ళాలనుకున్నారు, వీసా కష్టాలు. కరెక్ట్. బట్ ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు. కరెక్ట్. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ హీరో క్యారెక్టర్ మీ డెన్కి రావాలి, లేదా మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఏదో రకంగా కనెక్షన్ అనుకోండి, కనెక్షన్. బట్ ఇప్పుడు దాకా ఎందుకు ఆ కంటెంట్ ఇవ్వలేదు అని నా డౌట్. అదేనండి, ఇప్పుడు అది ఇచ్చేస్తే మీకేమో చూసేసి మీరు అడిగేవారు కాదు ఫస్ట్. రెండోది ఆ పాయింట్కి ఆ సీన్కి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. సో దాన్ని రివీల్ చేస్తే మజా పోతుంది. అంటే కాంటెంట్కి సంబంధించిన విషయం అది. ఓకే. సో సినిమాలో ఒక మేజర్ ట్విస్ట్కి సంబంధించిన మా ఇద్దరు కాంబినేషన్ ఒక మేజర్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే సినిమాలో మజా పోతుంది. అందుకని ఇది కాన్షియస్గా ఆ సినిమా వరకు కాన్షియస్గా ఆపాం. కానీ ఇది ఇద్దరం కలిసి చేసామండి. దాని ఊరెళ్ళే ముందర ఒక 7-8 interviews కలిసి చేసాం. దాని తర్వాత తను థైలాండ్ వెళ్ళిపోయాడు. ఓకే. అండ్ నాకు మనుషుల్లో బాగా ఇష్టమైంది వాళ్ళ సెన్సిబిలిటీస్. కరెక్ట్. సో అంటే వాళ్ళు చేసే వర్క్లో కూడా సెన్సిబిలిటీస్ కనిపిస్తాయి. కరెక్ట్. మీరు తరుణ్ భాస్కర్ గారు Day 1 కలిసినప్పుడు ఆ మూమెంట్ ఏం మాట్లాడుకున్నారు? తరుణ్ నన్ను మాట్లాడనివ్వలేదండి. తను హీ వాస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ నేను తరుణ్ షూట్కి వెళ్ళాను ఫస్ట్ డే. నాకు ఆ షూట్ లేదు నాకు. సో తను షూటింగ్ ఉందంటే వెళ్తే తను సో స్వీట్ ఆఫ్ హిమ్. తను పైనుంచి కిందకి పైన నేను మానిటర్ దగ్గర కూర్చున్నాను, కొంచెం పైన డాబా మీద షూట్, కెమెరా అక్కడ పెట్టారు కనుక మేము అందరం కింద కూర్చున్నాం. సో స్వీట్ ఆఫ్ హిమ్. కిందకు వచ్చి ఎందుకు సార్ టెన్షన్ పెడుతుండ్రు, ఇట్లా మీరు వచ్చినప్పటికి వెళ్ళి మొత్తం అంతా టెన్షన్ వస్తుంది. నాకు కమంతారు నథింగ్ లేదు, అది లేదు సార్, మొత్తం కాన్షియస్ ఫీల్ అవుతున్నా. దట్ సచ్ ఎ నైస్ థింగ్. అతను ఇట్స్ హ్యూమిలిటీ, అతని మంచితనం, అతని సంస్కారం అది. సో దట్ వాజ్ ద ఫస్ట్ మీట్ మా ఇద్దరికి. తర్వాత ఇంటర్వ్యూస్ చేసినప్పుడు అరే ఇంటర్వ్యూస్తో ఇట్లా ఇంటర్వ్యూస్ ఇట్లా కూడా చేయొచ్చా సార్, మజా వస్తుంది అన్నాడు. సో దెన్ ఇట్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. వీ స్పెండ్ కపుల్ ఆఫ్ డేస్ టుగెదర్. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే నన్ను మాట్లాడేందుకు లేదంటే నేను మాట్లాడదాం అన్నప్పుడల్లా సత్య గురించి మాట్లాడతాడు. సో హౌ ఇంప్రెస్డ్ హి ఈజ్ విత్ సత్య. ఇప్పటివరకు నేను తన సినిమాల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నాకు. సార్ అంటే సారీ టు ఇంటర్వ్యూ, మీరు కనిపించిన ఆర్జీవి గారు కనిపించిన మీ స్కూల్లో ఉండే, అంటే మీ స్కూల్ అంటే ఆర్జీవి గారి స్కూల్, ఆ స్టూడెంట్స్ ఎవరు కనిపించినా సరే సత్య గురించి మాట్లాడకుండా
ఆ మీటింగ్ మాకు ఫుల్ఫిల్ అవ్వదు. నేను ఐ అండర్స్టాండ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. కాబట్టి తను మాట్లాడటం వల్ల నేను తనతో తన సినిమాల గురించి మాట్లాడే అవకాశం రాలేదండి, అదే నా బాధ. అండ్ మీరు ఇందాక డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ని కానీ, ఒక సీన్ కానీ, లేదా ఒక చిన్న ఇన్స్పిరేషన్ కలిగించి ఏ ఎలిమెంట్ అయినా తీసుకొని అతను బాగా వాడుకుంటారని నాకు బాగా గుర్తు. 10-12 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆర్జీవి గారి మీద శ్రీనివాస్ కశ్యప్ గారు ఒక స్కూప్ చేశారు. అవును, దానికి రాము గారి ట్వీట్ కూడా చేశారు. అవును, ట్వీట్ కూడా పెట్టారండి. అవును, నాకు తెలుసు అండి అది. కరెక్ట్. అంటే దాన్ని అతను స్పూఫ్గా చేయడండి, దాన్ని తీసుకుని దాన్ని రియలిస్టిక్గా ఎలా మలిచి పెడతాడు అంటే మీరు అది మడిచిపెట్టినట్టు కూడా తెలియదు సినిమాలో. అది అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది, అది అంత బ్యూటిఫుల్గా పెడతాడు. అండ్ ఇందాక మనం సత్య టాపిక్ వచ్చాం, బట్ నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు, ఇంటర్వ్యూ ముందే కాదు, మిమ్మల్ని లాస్ట్ మీ బర్త్డే ఫ్యూ డేస్ బ్యాక్ కూడా కలిశాను. అక్కడికి వచ్చినప్పుడు కూడా అవకాశం ఉంటే మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను. మీకు థ్యాంక్స్ కూడా చెప్పాను నేను. కరెక్ట్. సత్య సినిమాకి సంబంధించి మీరు చాలా విషయాలు చెప్పారు, ఆర్జీవి గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బట్ అప్పుడు మీరు తెలుగులో చాలా సక్సెస్ఫుల్లో ఉన్నారు, వరుస హిట్స్ ఉన్నాయి. కరెక్ట్. ఆ ఫోన్ కాల్ జడి వచ్చాయి, ఆ క్షణం ఏ క్షణంలో వచ్చింది, ఏం మాట్లాడారు, ఏం నమ్మి వెళ్ళారు? అంటే చాలా పెద్ద కదండి, దాన్ని క్లుప్తంగా నేను కట్ చేసి చెప్పాలి. ఇప్పుడు చెప్తే మీకు మజా రాదు, చెప్పమంటే చెప్పేస్తా. మధ్య వచ్చేటట్టే చెప్పండి. ఓకే. ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నాను, అర్జెంటుగా వచ్చాయన్నారు, వచ్చేసా. సో అప్పుడే యూఎస్కి వెళ్ళటం వల్ల నేను అప్పుడే ఆ రోజు దిగాను, ఆ రోజే ఫోన్ చేసి ఎలా అంత సేఫ్గా జరిగిందో జర్నీ అన్నారు. అది రాముగారు కాదే, సేఫ్గా జరిగితే ఏంటి లేకపోతే ఏంటి ఆయనకి ఏదో అడుగుతున్నాడు, ఏదో తేడా ఉందని. ఏంటి సార్ విషయం అన్న, నెక్స్ట్ ఫ్లైట్లో వచ్చాయి అన్నాడు. అంత సొంత ఫ్లైట్లు లేవు సార్ మనకి ఆ రోజుల్లో, పైగా నెట్వర్క్ మన ఇంటర్నెట్లో అవి కూడా అంత రాలేదు. సో నేను బ్రిడ్జ్ వాటర్లో ఉంటుంది మా అక్క, అంటే న్యూ జెర్సీలో. సో అక్కడి నుంచి న్యూయార్క్కి వెళ్ళి టికెట్ మార్పించుకురావటం 4-5 రోజులు పట్టింది. ఆ 4-5 రోజుల్లో షాపింగ్లు చేసేస్తాం కదా. సో ఫుల్ బాగీజ్ టీషర్ట్ అంతా వేసుకుని నేను బాంబే వెళ్ళి ఆయన ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారు, 4 రోజుల తర్వాత వెళ్ళి కలిసాను. నేను వచ్చానని తెలిసి చాలా ఎక్సైటింగ్గా బయటకు వచ్చారు. ఎందుకో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాడు నేను చూశాను. యా 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 అంటారే, ఏం మాట్లాడలేదు. ఏంటి అంటారు, మాట్లాడలేదు. ఎందుకు రమ్మంటే చెప్పట్లేదు. ఓకే నీకు ఏమైనా పని ఉంటే హైదరాబాద్ వెళ్ళిపోన్నారు. అయ్యో అనేవో అనుకుని ఆ విషయం చెప్తే అదేదో నెల అక్కడ మా అక్క దగ్గర ఉండి వచ్చేవాడిని కదా అనుకుని సరే అని హైదరాబాద్ వెళ్ళిపోయా. ఏమైందంటే నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, ఆ టర్బుల్ మన యూనో ఐ హ్యాడ్ జెట్ ల్యాగ్. ఆ జెట్ ల్యాగ్ అక్కడి నుంచి మళ్ళీ రోజు న్యూయార్క్ వెళ్ళి టికెట్ ట్రై చేసుకురావటం, రెస్ట్ లేకపోవటం, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వచ్చేయటం, ఈ ప్రయాణంతో నాకు ఫీవర్ వచ్చేసింది. సో ఇమీడియట్గా హైదరాబాద్ రాగానే చాలా హై ఫీవర్ వచ్చింది. సో ఇంకొక 3 days అలా పడుకుని ఉన్నాను. సో ఎవరో బెల్ కొట్టారు. మా మదరు ప్రొఫెసర్గా వర్క్ చేసేవారు మ్యూజిక్లో. ఆవిడ వెళ్ళిపోయారు. ఇంట్లో ఆ రోజు మధ్యాహ్నం ఎవరూ లేరు. సినిమాలో లాగే ఇందాక మన లైట్ ఆన్ ఆఫ్ అయినట్టే మా ఇంట్లో కూడా లైట్ ఆన్ అవుతుంది. అంటే అదే నా పరిస్థితి అనమాట. నా కళ్ళు అలా కనిపిస్తున్నాయి. చాలా జ్వరంలో ఉన్నాయి. ఎవరో టింగ్ 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 బెల్ కొడుతూనే ఉన్నారు. ఎవడ్రా అని బెల్ తీసా. రాముగారు, సార్ రాముగారు రండి అన్న. ఆయన అలా షాక్గా చూస్తున్నారు. ఇలాగే రండి సార్ వచ్చారు. కూర్చున్నారు. కూర్చుని సార్ ఐఎమ్ నాట్ వెల్ సార్ అని ఏం మాట్లాడలేదు చూస్తున్నారు. చక్రి యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ నేను అప్పుడు సత్యాన్ సినిమా తీస్తున్నారని తెలుసు నాకు, బట్ నన్ను అనుకుంటున్నారని తెలియదు. నేను రమ్మంది నేను కాస్టింగ్ కోసం, బట్ మొన్న నేను చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇది మనకున్న రిలేషన్షిప్లో నేను ఫోన్లో చెప్తే కరెక్ట్ కాదని నేను ఇంటికి చెప్పడానికి వచ్చాను. నేను అసలు ఏ అనారోగ్యంలో ఉన్నా ఓకే సార్, బట్ ఇవాళ నీ లుక్ చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయాను, నువ్వేనా సత్య అన్నారు. ఆ విషయం తెలిస్తే జ్వరం ముందే తెప్పించుకునేవాడిని కదా. సో మేబీ జ్వరం కాదండి, హీ లైక్ ద వే యూనో ప్రాబ్లీ అప్పుడు నేను ఆ బ్యాగీస్ ఆ టీషర్ట్ ఏదో కొత్తగా అప్పుడే అమెరికా నుంచి వచ్చి హడావుడిగా వెళ్ళి ఉంటే ఆ లుక్కి ఆర్ ద వే ఐ లుక్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మ్యాచ్ అయ్యాడు. ఇది నాకు సత్య రావడానికి రీజన్. సో సత్య రావడానికి అసలు రీజన్ నా జ్వరం. సత్య రావడానికి జ్వరం రావడం, ఆ జ్వరం రాకపోతే సత్య వచ్చేది కాదు. అండ్ సత్య వచ్చిన తర్వాత మీ అందరికీ సత్య ఫీవర్ పట్టుకుంది. సో సత్య ఫీవర్ మీ అందరికీ రావడానికి కారణం నా ఫీవర్.
ఓకే. అయితే ఇంకొక వన్ మోర్ క్వశ్చన్స్ అది. ప్లీజ్. తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే, ఆ పుస్తకం మీద ఒక అట్టగా ఒక బొమ్మ ఉండాలి కదా! నాకు తెలిసినంత వరకు బ్రిడ్జ్ మీద మీరిద్దరు బిక్కు మాత్రే సత్య ఇద్దరు కలిసి మీ ఆపోజిట్ గ్యాంగ్‌ని లీడర్‌ని గురునారాయణ. కాల్చేటప్పుడు, గురునారాయణ కాల్చేటప్పుడు ఇద్దరు చేతులు ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా కాల్చే పోస్టర్ షాట్ ఒకటి ఉంటుంది. కరెక్ట్, రిమెంబర్. అప్పుడు మీ ఆ కళలో ఇంటెన్సిటీ అంటారా? ఏమంటారు నాకు తెలియదు. రాము గారిని కలిసారా మీరు? లేదు. ఎందుకంటే ఇదే సీన్ చెప్పారు నాకు ఆయన. ఓకే. ఐ లవ్ దట్ సీన్. ఏదో కొత్తగా ఆయన ఇవాళ కొత్తగా సినిమా చూసినట్టు తీసింది ఆయన. లవ్ దట్ ఇంటెన్సిటీ ఇన్ యువర్ ఐస్ మ్యాన్. Correct, sir. సూపర్బ్ అని said, ఓకే సార్ ఫైన్, కొంచెం లేట్ అయిందేమో అన్నాను. హీ సెడ్ ఫైన్. యా మీరు అది అడుగుతున్నారు. సో అంటే నా దృష్టిలో అంతకు మించిన షాట్ లేదు తెలుగు సినిమా చరిత్రలో. వావ్, సో స్వీట్ ఆఫ్ యూ టు సే సో. బట్ సి, సత్య ఈజ్ అ బుక్. సార్ 100 బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద వరల్డ్ అని 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద హాలీవుడ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఒక బుక్ ప్రచురిస్తే దాంట్లో ఇండియా నుంచి ఉన్న 3 సినిమాలలో సత్య ఒకటి. మదర్ ఇండియా, షోలే అండ్ సత్య. వావ్. సో అది మనం వి ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. నాకు ఐఎమ్ సో హ్యాపీ. ఇందాకే ఎవరితోనో మాట్లాడుతూ ఇప్పుడు కొన్ని కల్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, శివ, షోలే, సత్య అనేదో చెప్తున్నారు ఎవరో. నేను ఏంటి అన్న, అదేనండి కల్ట్ ఫిల్మ్. నేను అతను చెప్పిన 3 సినిమాల్లో 2 నేను ఉన్నానని గర్వపడ్డాను. సో కల్ట్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్ మనం అనుకుంటే రావండి, Yeah. అలా జరిగిపోతాయి అంతే. ఇప్పుడు ఏదో మెరుపు వచ్చిందా మీకు ఇక్కడి నుంచి? అది అలా మెరుస్తాయి సినిమాలు, మనం అనుకుంటే కుదరదు. మన టైటిల్ గాయపడ్డ సింహం కాబట్టి మీ సింహం, మీ డెన్ లీడర్ ఆర్జీవి, ఆయన ఒక అతన్ని గాయపరిచాడు. ఎవరినండి? ఆయన యంగ్గా ఉన్నప్పుడు, అంటే ఇది మీ ప్రెజెన్స్లో జరగలేదు కానీ మీకు బాగా తెలుసు. మన యానిమల్ మూవీలో వాళ్ళ సిస్టర్ కోసం గన్ పట్టుకొని పోతారు కదా హీరో. అవును. ఈయన చేతిలో గన్ను మాత్రం లేదు, మిగతా షాట్ అంతా, మిగతా సీన్ అంతా యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. ఓకే. ఇది మీకు వాళ్ళ సిస్టర్ చాలాసార్లు చెప్పారంట, కరెక్టేనా? ఇప్పుడు మనలో మనమాట, మీరు ఆర్జీవి గారి అభిమాని అర్థమైపోయింది నాకు. ఇది ఎంత అన్యాయం అండి. కొన్ని కోట్లు పెట్టి మా కళ్యాణ్, మా పవన్ సాధిని అని, మా భాను, మా విజయ్ సినిమా తీసి గాయపడ్డ సింహం 1వ తారీఖు మే రిలీజ్ అవుతుందని మీరు అది చెప్పడం మానేసి, గాయపడ్డ సింహం, గాయపరిచిన సింహం అని ఎందుకంటే కాదు మీరు అసలు, నేను మీలాగే రాముగారి అభిమాని, మన ఇద్దరం రాముగారి గురించి మాట్లాడితే మేము ఒకటి వచ్చేస్తుంది. మీరు గాయపడ్డ సింహం గురించి మీరు, బికాజ్ నాకు బాగా నచ్చింది మీరు మొదలెట్టిన శైలి. ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పమన్నారు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ యూనిక్ థింగ్ రాజా. నాకు బాగా నచ్చింది అది. ఎందుకంటే నేను మొన్నటి నుంచి ఒక కొత్త లైన్స్ కాయిన్ చేసి దాన్ని ఐఎమ్ ట్రయింగ్ టు ప్రమోట్ ఇట్. కాంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు కదా, నేను మార్చాను ఇప్పుడు. కాంటెంట్ ఈజ్ ద క్వీన్, డైరెక్టర్ ఇస్ ద కింగ్. ఇది నేను కొత్త కాయినింగ్ పెట్టాను ఇప్పుడు. సో మీరు అలాంటి కింగ్ అయిన డైరెక్టర్ గురించి మాట్లాడటం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ క్యారెక్టర్ కూడా గాయపడ్డ సింహంలో ఆ సత్య కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ తెలియవు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది టీజర్లో. అవును. అండ్ మీ క్యారెక్టర్ చూసుకుంటే సత్య రెఫరెన్స్ కనిపిస్తుంది, మనీ మూవీ కామెడీ ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. కరెక్ట్. అంటే మీరు ఇది వరకు చేసి వచ్చిన చాలా గుడ్ అబ్జర్వేషన్. yes right, I agree with you. చాలా సినిమాల్లో, చాలా మంచి సినిమాల్లో ఉన్న రెఫరెన్స్లన్నీ అలా వచ్చిపోతున్నాయి ఆ టీజర్లో. అంటే రాజా, రెఫరెన్స్ల కన్నా మీరు అన్నది ఇందాక కరెక్ట్. ఏంటంటే దాని తాలూకు రిఫ్లెక్షన్. రెఫరెన్స్ తీసుకోలేదు అతను, రెఫరెన్స్ కాదు, అతను ఆ సీన్స్ని స్పూఫ్ చేయకుండా దాని తాలూకు రిఫ్లెక్షన్ రియలిస్టిక్గా తీశాడు. ఎస్, మీరు చెప్పిన సినిమాలు అన్నిటివి తాలూకు రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. నేను ఇంకో వర్డ్ కూడా చెప్తాను. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో అజిత్ గారిని గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఒక మూవీ వచ్చింది. అజిత్ గారిని అక్కడ ఎంత విపరీతంగా లవ్ చేస్తారో మీకు తెలుసు. ఆయన పాత సినిమాలు అన్నింటిలో నుంచి ఆ స్పాక్స్ అన్నీ తీసుకొని ఆ సినిమా కథే రాసేశారు. ఓ యా. ఓ సో నాకు తెలిసి మీ క్యారెక్టర్ యా కొన్ని తను ఆ ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అదే నిజమైతే జేడీ ఫ్యాన్స్కి ఐ ఫిస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తను అలా చాలా, అంటే నా సినిమాలో కొన్ని తీసుకొని సరదాగా దాన్ని చాలా మమోల్ చేశాడు. అలాగే ఇంకొన్ని సినిమాల నుంచి కొన్ని అదే నవ్వుతూ అంటూ ఉంటా, అమ్మ నువ్వు సినిమా త్వరగా రిలీజ్ చేయవు బాబు, ఇంకేదైనా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే దానిలో కూడా సీన్ తీసేస్తావు నువ్వు ఇప్పుడు అంటూ ఉంటా. స్పూఫ్ చేయకుండా దాన్ని
చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశాడు. స్పూఫ్ కాదు అది, అది కాదు. కొత్త మేకింగ్. కానీ రియలిస్టిక్గా ప్రజెంట్ చేశాడు. ఒక కొత్త వరవడిలో ఉంటుంది. చక్రిని గాయపడ్డ సింహం మూవీ చాలా మార్చింది, అతని అప్రోచ్ని మార్చింది. ఎందుకంటే నేను బర్త్డే రోజు మిమ్మల్ని చూశాను, చాలా చూజీగా చాలా సెలెక్టివ్గా ఉండే చక్రి ఆ రోజు చెప్పిన మాట, ఇకపైన నేను స్పీడ్గా సినిమాలు చేస్తాను మీరు చెప్పారు అన్నమాట. కరెక్ట్, నేను చెప్పాను, నాకు గుర్తుంది. అంటే మీకు గాయపడ్డ సింహం ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందా, లేకుంటే ఈ సినిమా తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? నాకు ఈ సినిమా కన్నా ముందర దయాతో మొదలైంది అది. పవన్ సాధినేని ద వే హీ ప్రొజెక్టెడ్ మీ, ద వే హీ షాట్ మీ, ద వే హీ మేడ్ మీ. నన్ను అంటే నేను దయా అనే సిరీస్ని నేను చాలా 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 దగ్గర నుంచి ప్రేమించాను. దానికి ప్రథమ కారణము ఆఖరి కారణము పవన్ సాధినేని ఐ ఫీస్ట్ ఇస్ దయా. సో దాని తర్వాత అంటే అంటారు కదా, ఒకసారి రక్తానికి అలవాటు పడితే, సో ఆ టైప్లో మళ్ళీ నన్ను యాక్ట్ చేయాలి అని దోహదపరిచింది ఖచ్చితంగా పవన్. చాలా మంచిదైన వస్తే చేద్దాం అనుకునే తరుణంలో. సో దాని తర్వాత తనే ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్పినప్పుడు గాయపడ్డ సింహం నేను చాలా ఎక్సైట్ అయ్యా. ఎందుకంటే ఇప్పుడు తనే డైరెక్టర్, తనే ప్రొడ్యూస్ చేసి తనే డైరెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరో తెలియని అతను, వాళ్ళిద్దరూ జస్ట్ అక్వైంటెన్సెస్ లైక్ ఫ్రెండ్స్ తెలుసు, బట్ దే నాట్ వెరీ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఇతని టాలెంట్ నమ్మి ఇతను బ్రేకప్ కన్సల్టెంటు ఇలాంటివన్నీ అప్పట్లో గతంలో చూసి ఇతనితో సినిమా చేయాలి కశ్యప్తో అని తను అనుకునే ఆలోచన అద్భుతం. ఇంకో నిజం ఏంటంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు తన దగ్గర తమిళ్ లేదు. అవునా? ఆ విషయం మాకు తెలియదు, నాకు తరుణ్ కూడా. సినిమా చేయాలంతే, అంత ప్యాషనెట్ ఫెలో పవన్. సో పవన్తో స్టార్ట్ అయిన దయ గాయపడ్డ సింహానికి మళ్ళీ అది ఇందాక నేను అన్నట్టు దోహదపడి. సో అంటే వెయిటింగ్ సమయం, ఎందుకంటే నేను పొలుస్తున్నాను అనుకోవద్దు ప్లీజ్. ఒక మోహన్ బాబు గారిని మిమ్మల్ని ఇలా చూస్తున్నప్పుడు అంటే ఏ క్యారెక్టర్కైనా మీరు ఆ బలాన్ని ఇవ్వగల వర్తున్న ఆర్టిస్టులు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బట్ ఎందుకో అది ఎక్కడ తేడా కొడుతుందో, ఎక్కడ తేడా కొట్టలేదు, రావాల్సిన అది చాలా తప్పు. ఇండస్ట్రీ నాకు చాలా అవకాశం ఇచ్చింది, లేకపోతే ఇవాళ రోజున ఇక్కడ ఉండేవాడిని. అయ్యో అది కాదు సార్, కాదు మేము కోరుకునేది. నేనేంటంటే నేను చెయ్యకపోవటం అనేది కంప్లీట్లీ నా కాలే తప్ప నా టాలెంట్ కానీ లేకపోతే నాలో ఉండే వాట్ ఎవర్ ఇఫ్ ఐ హ్యావ్ ఏదన్నా ఉంది అని అనుకుంటే ఇండస్ట్రీ చాలా నాకు సపోర్ట్ చేసింది, ఇండస్ట్రీ చాలా పుష్ చేసింది. తర్వాత చెయ్యాలా చేయకూడదా అనే నా డెసిషన్ వల్ల నేను సినిమాలు చేయలేదు తప్ప, చాలామంది పాపం నాకు అది రావాల్సినంత గుర్తింపు రాలేదు, నీలాంటి నటుడి కంటే కాదు, రావాల్సినంత గుర్తింపు వచ్చింది, కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నా. కానీ అక్కడితో నాకు నేనే బ్రేక్ వేసుకున్నా. నాకెవ్వరూ ఇది ఆపేయడానికో ఆపటమో చేయలేదు. కాకపోతే మళ్ళీ నా ప్రాబ్లం ఏంటంటే నాకు నచ్చే ఏదో అంశంతో ఒక హై వచ్చి కిక్ రావాలి. అది మళ్ళీ ఇంతకాలానికి నాకు ఐ ఫెల్ట్ ఇట్ విత్ గాయపడసాం. సూపర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో మీరు ఎంత పెద్ద అభిమానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ ఫ్యాన్. బట్ ఏదో ఒక వర్క్ కంప్లీట్ కావట్లేదు సార్ మీ ఇద్దరి మధ్య. అంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. అన్నయ్య సినిమాలో మీరు చేయాల్సింది, అవును, మిస్ అయింది. మిస్ అవ్వడం కాదండి బాబు, నన్ను శ్రీకాంత్ని అడిగారు. శ్రీకాంత్ అడిగితే వాడు చేస్తా అన్నాడు. ఏ ధైర్యంతో? నేను ఖచ్చితంగా చేయను అనుకున్నట్టు వాడు నాకు చెప్పాడు ఫోన్ చేసి, అదేంట్రా చేస్తా అన్నట్టు. ఉరకరా చిరంజీవి గారితో ఎందుకు చేయనన్నా. కాదురా నువ్వు చేయవనే ధైర్యంతో. యాక్చువల్గా ఏంటంటే శ్రీకాంత్ అప్పుడే ఇండివిజువల్గా సినిమాలు చేయడం మొదలెట్టి ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు. వాడి రీజన్ నాకు గుర్తులేదు, ఇప్పుడు నేను చెప్తే కూడా తప్పు. వాడు ఆ మాట అన్న తర్వాత నేను చేస్తా అన్నారు, నాకేం అభ్యంతరం లేదు ఆయనతో చేయడానికి, బికాజ్ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్. సో అలా ఏదో శ్రీకాంత్ వెళ్ళి ఆయనకి, సార్ నేను కొన్ని కారణాల వల్ల చేయలేను అని వాడు డ్రాప్ అయ్యాడు. అప్పుడు వాడు చేస్తే బాగుంటుంది కనుక అప్పుడు ఇంకా వేరే అని అలా, అంతే తప్ప నేను చేయను లేదు. సో ఇది ఫస్ట్ క్లారిఫికేషన్. అండ్ ఇంకో నా క్వశ్చన్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే నేను కరెక్ట్ అయితే ఓకే, రాంగ్ అయితే కరెక్ట్. అది కరెక్టే, నాకు అర్థమైంది. మీరు చిరంజీవి గారి చేత ఓపెన్ చేసి మీరు డైరెక్టర్ గా మహాత్మా గాంధీ అని, అందుకే తెలిసి నాకు అదే అడుగుతున్నా, మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ. సో స్టార్ట్ చేశారు అంటే, ఐ మీన్ కార్యక్రమం అయితే ఓపెన్ అయింది. సినిమా 80% షూట్ అయిపోయింది.
సో అది కూడా కంప్లీట్ అవ్వలేదు. అది కూడా ఆగిపోయింది. నేచర్ ఏదో ఒక బిగ్ వర్క్ మీ ఇద్దరి మధ్య కోరుకుంటుంది. అంటే అంటే నా ఉద్దేశం ఏంటి చెప్పనా, అవి చేస్తే అక్కడతో రుణానుబంధం తీరిపోతుందేమో కాబట్టి చేయకుండా. ఐ థింక్ ఇట్ ఈస్ టేకింగ్, యాజ్ యూ రైట్లీ సెడ్, మేబీ దెర్ ఇస్ సంథింగ్ బిగ్ ఇన్ స్టోర్. ఎందుకంటే నేను హ్యూజ్ ఫ్యాన్. సో ఆయన్ని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను, ప్రతిసారి ఇప్పటికి కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాను. సార్ ఫైనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. ఎందుకంటే అయ్యో థ్యాంక్స్. శ్రీనివాస్ కశ్యప్ లాంటి ఒక యంగ్ డైరెక్టర్కి మీరు చాలా సపోర్ట్గా నిలిచారు ఈ మూవీలో. థ్యాంక్ యూ అండి. సో అలా న్యూ ఏజ్ డైరెక్టర్కి మీలాంటి ఆర్టిస్టులు తోడుగా ఉంటే నిజంగా మ్యాజిక్ జరుగుద్ది, నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సో మూవీ పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఒక మరి కంప్లీట్ ఇంటర్వ్యూ మనం చేయాలి. 100%. అప్పుడు ఇంకా చాలా విషయాలు నేను బయలు చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్.